ఒంగోలు కలెక్టరేట్లో జరిగిన శ్రీ సత్య సాయిబాబా శత జయంత్యోత్సవాలలో పాల్గొన్న మంత్రులు, ఒంగోలు ఎంపీ, ఎమ్మెల్యేలు, జేసీ మరియు అధికారులు సత్య సాయిబాబా జయంతి ఉత్సవాల్ని అధికారికంగా జరపాలని చెప్పేసి నిర్ణయం చేయడం చాలా సంతోషం. ఎందుకంటే వారి భూమి మీద జన్మించి 100 సంవత్సరాలు అయింది. ఈ 100 సంవత్సరాల్లో కూడా వారి కీర్తి అనేది ప్రపంచంలోని నలుమూలలకు చేరింది. బాబా మీద విశ్వాసపాత్రలు భక్తజనం విదేశాల్లో ఉన్నారు, ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నారు. వారు ఆధ్యాత్మిక చింతన నుంచి సమాజ సేవ, మానవ సేవని చేయాలనే దాన్ని కూడా బోధించడం జరిగింది. 1985 సంవత్సరంలో ఒక రోజంతా వారితో గడపడం కూడా జరిగింది. దానికి ఇది చూస్తే ఇది మీకు అర్థమవుతూ ఉంటుంది. ఉన్నప్పుడు కూడా ఆ రోజు చెన్నైలో వారు వచ్చున్నారు. వచ్చిన తర్వాత నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. వారిని అక్కడ సాగనంపే దాని కొరకు, లేదు బంగారు నువ్వు కూడా ఏంటంటే బెంగళూరుకి, హైదరాబాద్కి వెళ్తున్నారు, నువ్వు కూడా ఫ్లైట్ ఎక్కి రాలన్నారు. అప్పుడు ఆ కాలంలో ఎయిర్బస్ 300 అనేది ఉండేది. అంటే 300 మంది సీట్లు కూర్చున్నాయి. ముందు సీట్ అనేది ఆయన పెట్టి పక్కనే ఏంటంటే ఖాళీగా పెట్టుకోవడం జరుగుతుంది. ఫ్లైట్లో చూసిన తర్వాత కూర్చున్న తర్వాత రా నా పక్కన కూర్చోవాలన్నారు. అది 40 సంవత్సరాల క్రితం జరిగింది. హైదరాబాద్ దిగాం. హైదరాబాద్లో వారికి ఏంటంటే వారికి ఉన్న మందిరం దగ్గరికి కూడా ఆయన కారులోనే ఎక్కించుకొని తీసుకెళ్ళడం కూడా జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి బెంగళూరు సాయంత్రం కూడా వెళుతుండే. బంగారు నువ్వు కూడా హైదరాబాద్ బెంగళూరుకి రమ్మన్నారు. అప్పుడప్పుడు టికెట్ తీసుకొని బాగా బెంగళూరుకి వెళ్ళిన తర్వాత దిగిన తర్వాత ఆయన ఏంటంటే ఆయన కారులోనే ఎక్కించుకొని ఆయన పక్కన ఊరంతా కూడా అంటే ఆశ్రమం అంతా కూడా చూపించి అక్కడ గెస్ట్ హౌస్ లో లేదు నువ్వు విశ్రాంతి తీసుకోమని చెప్పారు. గొప్ప వ్యక్తి వాళ్ళు. నేను ఒకసారి పుట్టపర్తి ఆయన ఉన్నప్పుడు వెళ్ళాను. ఆ రోజు ఆర్ఎస్ఎస్ ప్రెసిడెంట్గా ఉండే మన సింగాల్ గారు బెంగళూరు వస్తే నా ఫ్రెండ్ అక్కడ విహెచ్పి ప్రెసిడెంట్ మన విజయ్ అని చెప్పేసి ఉంటే వాళ్ళ ఇంటికి అశోక్ సింగాల్ గారు వచ్చినప్పుడు ఆయనతో పాటు మేము అందరం కూడా కలిసి పుట్టపర్తి వెళ్ళి అప్పుడు పుట్టపర్తి సాయిబాబా గారి బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. మూల ప్రాంతాలు, మనుషులు వెళ్ళని ఏరియాని కూడా సత్యసాయి సేవా ట్రస్ట్ డైరెక్ట్గా పుట్టపర్తి నుంచే మంచినీళ్ళు పెట్టి వాళ్ళ తాలూకు మంచినీళ్ళు అందించే కార్యక్రమము ఎన్నో గ్రామాల్లో నేను చూశాను, మారుమూల ప్రాంతాలు. సో అక్కడికి వెళ్ళి స్థానిక గిరిజనులకు అడిగితే వాళ్ళు చెప్పేవారు, సార్ ఈ సత్యసాయి సేవా ట్రస్ట్ పుట్టపర్తి నుంచి మాకు నీళ్ళు ఇచ్చారు సార్, అప్పటి వరకు